హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అప్పు ప్రెజెంట్స్లో అయితే నేను ఈ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. మిషన్ కుట్టుకిద్దామని చెప్పి ఇప్పుడైతే తీసాను. ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. నెక్స్ట్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా ఫస్ట్ చూపించాను కదా ఆ డ్రెస్, ఈ డ్రెస్ సేమ్ మోడలే, కాకపోతే కలర్ డిఫరెంట్ అనమాట. మా సిస్టర్ కోసం అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇంకా పాప కోసం అయితే ఒక గౌన్ అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ అయితే 300 అలా పడ్డది, గుర్తులేదు. కానీ గౌన్ అయితే బాగుంది, చూడగానే నచ్చిందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే కటింగ్ డ్రెస్ అనమాట. చూడండి 3 పీస్ సెట్ అనమాట. ఫోటో చూపిస్తున్నాను కదా అలా వస్తుంది. లోపలైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నాకు చూడగానే బాగా నచ్చింది ఈ డ్రెస్, అందుకనే తీసుకున్నాను. నెక్స్ట్ క్లాత్ విషయంకి వచ్చినా సరే క్లాత్ అయితే చాలా స్మూత్గా అంటే చాలా బాగుంది, మెత్తగా ఉంది. చున్నీ కూడా పట్టుకుంటే జారిపోద్ది, అంత మెత్తగా ఉందన్నమాట. అందుకోసం అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. బాగుందని చెప్పి, కలర్ కాంబినేషన్ కూడా బాగుందని చెప్పి ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా చిన్న వర్క్ టైప్గా ఇచ్చారు. దీని కాస్ట్ అయితే 650 రూపీస్ పడ్డది. వేసుకుంటే ఇలా లుక్ వస్తుందన్నమాట. స్టిచ్చింగ్కి వేద్దామని చెప్పి ఒక్కొక్కటైతే తీసాను. ఇప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అయితే తీస్తున్నాను చూడండి. దీని కాస్ట్ అయితే 750 రూపీస్. అంబ్రెల్లా టైప్ అనమాట ఈ మోడల్ డ్రెస్. ప్యాంట్ అయితే లూజ్ టైప్, ప్యాంట్ అయితే నచ్చలేదు. వేరే లెగ్గిన్ ఏదైనా తీసుకొని వేసుకోవచ్చు అని చెప్పి నేనైతే తీసుకున్నాను. డ్రెస్ నచ్చి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ అయితే ఇలా థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. ఇలా ఉంది, బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్సులతో పాటు అయితే కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాను. 1000కి 4 టాప్స్ అనమాట. డైలీ వేర్కి అని చెప్పి తీసుకున్నాను. ఆవాస బ్రాండ్, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవి తీసుకొని చాలా రోజులు అవుతుందన్నమాట. ఇప్పుడైతే మిషన్కి ఇద్దామని చెప్పి ఒక్కొక్కటి అయితే తీస్తున్నాను. ఈ నేను తీసుకున్న టాప్లన్నీ కూడా ఆవాస బ్రాండే. ఇంకా అన్నీ అయితే క్రిస్మస్కును నెక్స్ట్ న్యూ ఇయర్కి ఏదో సేల్ పెట్టారు. వాళ్ళదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళ అప్పు ప్రెజెన్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇంకా కొరియర్ కూడా చేస్తారనమాట. మీకు ఏవైనా డ్రెస్సులు నచ్చినా సరే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా పార్టీ వేర్ టాప్లు కూడా తీసుకొచ్చారనమాట. 3 టాప్స్ కలిపి 1000 రూపీస్ అంట. 5 లెగ్గిన్స్ కలిపి 1000 రూపీస్కి ఇస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. నా షాపింగ్ అయితే అయిపోయింది. అయిపోయాక నెక్స్ట్ డే అయితే మా వదిన కోసం అయితే మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాను. 2 టాప్లను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను మా వదిన కోసం. అక్కడ ఏం జరిగిందంటే, నేనైతే బట్టలు తీసుకున్నాక ఫోన్పే చేశాను అనమాట. ఫోన్పే చేస్తే మనీ సెండ్ అయినట్టు నాకు చూపించింది. వాళ్ళు కూడా చూశారు. అయిపోయింది మేడం అని చెప్పి బట్టల కవర్ అయితే నా చేతికి ఇచ్చారు. అయితే నేను ఇంకా అక్కడ ఫోన్ చెక్ చేయలేదు, ఫోన్ నా బ్యాగ్లో వేసేసాను. ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి ఫోన్ అయితే చూశాను. చూస్తే మనీ ఫెయిల్డ్ అని చూపిస్తుంది అనమాట, సెండ్ అవ్వలేదు అనమాట వాళ్ళకి. అయితే నేను వచ్చింది ఈవినింగ్ కదా ఇంకని చెప్పి మా వారు రాగానే ఇలా అయ్యిందని చెప్పాను. చెప్తే మా వారు అన్నారు సర్లే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మా వారిని తీసుకుని అయితే షాప్కి అయితే వెళ్ళాను. ఆ రోజు అన్నయ్య అయితే లేరు. ఇంకా షాప్లో వాళ్ళకైతే నా మొబైల్ చూపించాను అనమాట. ఇలా మనీ సెండ్ చేశాను, కాకపోతే మీకు పడలేదని చెప్తే వాళ్ళు ఓకే మేడం అని చెప్పి వెంటనే అయితే వాళ్ళకి డబ్బులు అయితే వేస్తాను, 1150 రూపాయలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ బట్టలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా సరే నేను దొంగతనం చేసినట్టే ఉంటుంది అక్కడ. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కొని తినేది వేరు, మనం డబ్బులు ఇవ్వకుండా తీసుకొస్తే తినేది ఎప్పటికైనా మనకు గుర్తుంటుంది కదా. ఓహో ఈ డ్రెస్ నేను పలానా టైంలో తీసుకున్నాను, దీనికి నేను మనీ పే చేయలేదని చెప్పి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నాకు అది నచ్చలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే అన్నయ్య షాప్కి వెళ్ళి డబ్బులు అయితే సెండ్ చేస్తాను. ఇంకా ఆ రోజు అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మా వదిన కోసం తీసుకున్న డ్రెస్సులు అయితే లాస్ట్లో చూపించాను కదా, 2 టాప్లు, ఈ డ్రెస్ అనమాట. ఇంకా ఆ రోజు అన్నయ్యకి మనీ అయితే షాప్కి వెళ్ళి సెండ్ చేసిన వీడియో, షార్ట్ వీడియో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.